అబ్బా జాకెట్ ఏంటి ఎంత టైట్ గా కుట్టేశావు? ఊపిరాట్లేదు. అదేంటి సంటమ్మాయి, పాస్ చేతులుగా కదా కుట్టింది, కాత ఒళ్ళు చేసినట్టున్నావు. ఉండు సరి చేస్తాను. ఇప్పుడా నేను అవతల అట్లేయాలి. ఏం పర్లేదు, నువ్వు అడి తిరిగి అట్లేసుకుని ఇటు తిరిగి కుట్లేసుకుంటా. సచ్చినోడా ఎటకారం ఎక్కువైపోయింది. ఏదో సనుగొద్దులే. చట్టమ్మా ఇంకో 2 అట్లు పంపు. పచ్చడి మటుకు అదిరిపోయిందా? అదిగో. ఒరే బుల్లెబ్బాయ్, ఏంటి నువ్వు చాలా అదృష్టవంతుడురా. ఎందుకో మీకు టిఫిన్ సప్లై చేస్తానందుకా? అది కాదా, చంటమ్మాయి లాంటి భార్య దొరకడం నీ పూర్వజన్మ సుకృతం రా. ఇదిగో కాట్ను, నువ్వు మరీ పొగిడేస్తున్నావు. ఆడు చెప్పేది నిజమే చంటమ్మాయి. ఈ గోదావరి జిల్లాలో నీ చేతికి కానీ హోటల్ కానీ తిరగలేదు. కరెక్ట్ గా చెప్పావురా. అవునోరా. ఎంతకే బోసుగడేడి? ఆడు పొద్దున్నే కెమెరా పట్టుకుని బయలుదేరాడు ప్రకృతిని ఫోటోలు తీయాలని. రాజు గురుగారు అదిరా ఒకసారి స్టాండ్ అయ్యా, ఫోటో తీస్తా. నేను స్టాండ్ వేయడం మీరు నొక్కడం, నేను స్టాండ్ వేయడం మీరు నొక్కడం తెల్లారు గట్ట మొదలెట్టారు. ఎన్ని నొక్కుతారండి? యాదవా, ప్రకృతి మనం బోల్డెన్ అందాలు ఇచ్చిందిరా. కానీ రీళ్లు కొనుక్కోవడానికి డబ్బులు ఇవ్వలేదండి. ఎక్కువ మాడతా నీ ఫోటో దండేస్తాను. గురుగారండి అక్కేసి దుక్కేసుకోండి. చూసాను రా మన ఊరి జలక నీళ్ళు. వాళ్ళకి ఫోటోలు తీసి పోటీలకు పంపిస్తే మనకి ప్రైజ్ వచ్చేస్తుందండి. ఇదేదో ఐడియా బాగుందిరా. ఐడియా నాది కాబట్టి పేజ్ వస్తే నాకే ఇవ్వాలా? అట్నే తీసుకో. 1 నిమిషం అండి, వెళ్ళాలి మంచి పోజ్ అడిగి వచ్చేస్తాను, మీకు ఈజీ అయిపోతుంది. అలాగే వెళ్ళరా. మీరు అలా తానాలు చేస్తుంటే ఏండా మీకు మంచి ఆఫరు. మా బోసుబాబు గారు మీకు ఫోటోలు తీసి జాతీయ స్థాయి పోటీలకు పంపిస్తారు. దాంతో దేశం మొత్తం మీ ఫోటోలే. మీకు మంచి ఇమేజ్ వచ్చేస్తుంది. మంచి పూజలు కావాలా, ఎలా ఇస్తారో మీ ఇష్టం. గురుగారు నొక్కేసుకోండి. అదిరిపోవాలా, ఇచ్చండి ఇచ్చండి. సమ్మగా ఉందా? గురుగారు గురుగారు కుమ్మేశారండి. దీన్ని బట్టి నీకేం అర్థమైందిరా? ప్రకృతిలో కొన్నిటికి పర్మిషన్ అడగకుండా ఫోటోలు తీసుకోవాలండి కదా. పద. కొడితే కొట్టారు కానీ ఒక్క రింగు నొక్కేశాను. ప్రెసిడెంట్ గారు, ప్రెసిడెంట్ గారు, ఇప్పుడే ఇడ్లీ వేడిగా వాయి దింపాను, ఓ 4 తినేళ్ళండి. లేచంటమ్మాయి, ఈ మధ్య బయట తిళ్ళు మానేశాం. అవునండి, మంగ తయారు టిఫిన్ సెంటర్లో తప్ప బయట ఎక్కడా తినట్లేదండి. వస్తాదంటమ్మాయి. అంటే ఆడదంటే అది, హోటల్ అంటే దాంది. అలా హోటలెట్టిందో లేదో పసిపిల్లడి దగ్గర నుంచి ప్రెసిడెంట్ దాకా అందరినీ చుట్టూ తిప్పేసుకుంటుంది. ఇలాంటి హోటల్లో ఓనర్గా ఉండే కంటే మంగ హోటల్లో సప్లైర్గా ఉంటే చాలు, జన్మ ధన్యమైపోతుంది. చంపుతా. మంగా ఒక్క నిమిషం చెప్పండి, ఏం తెమ్మంటారు? నీ దగ్గరున్న అన్ని ఐటమ్స్ బాగానే ఉంటాయి, ఏదో ఒకటి వేడివేడిగా పట్రా. అలాగే. బంగారం, ఆ మంగకి నాకేమైనా సంబంధం లేదే. ఏ సంబంధం లేకపోతే ఈ లెటర్ ఏంటి? ఆ లెటర్ కూడా ఏంటి నిజంగా నాకు తెలియదు బంగారం. ఏమి తెలియకుండానే పంచాయతీలన్నీ అక్కడ పెట్టావా? అది పంచాయతీలు జరుగుతున్నప్పుడు జనానికి ఆకలిస్తే ఏదైనా తింటారని అక్కడ పెట్టా. నువ్వు అంటే సైకిల్ వేసుకుని ఆ ఊరు వెళ్తున్నప్పుడే అనుకున్నా నువ్వు ఇలాంటి ఏదో నా కొంపలు తెస్తావని. లాక్ కొడితే అమ్మ అని కూడా గట్టిగా రాలే. నీకు అమ్మాయి కావాల్సి వచ్చిందిరా. అమ్మాయి సచ్చినోడా, మనసులో ఒప్పిందిరా, నీ కాళ్ళు తిరిగిపోను. చెప్పు ఏంటిది? చెప్పు. ఇదిగో నేను ఎందుకు చచ్చిపోతున్నా తెలియక చచ్చిపోతే బాగుండదు. ముందు తీ చెప్తా. చెప్పు. బంగారం కొంచెం తీ. చెప్పు. ఎయిడ్స్ అంటే తిరిగి మన హోటలు కలకలాడాలంటే ఎయిడ్స్ చేయాలని ఆలోచిస్తున్నావా? నీకు ఆ సమక్కర్నితో నేను అద్భుతమైన ఆవిడియా ఆలోచించాను. ఏంటది? మంగ హోటల్ పెట్టడం వల్లే కదా మన హోటల్ దెబ్బతిన్నది. అవును, అయితే అదే మంగ నీ చెల్లెలు చేసుకున్నావే అనుకో, గల్లాపెట్టి దగ్గర నువ్వు, వంటగదిలో మంగ, మీ ఇద్దరి మధ్యలో నేను, ఎలా ఉంది మన ఆవిడియా? దాన్ని ఊరు నుంచి ఎలా పంపించాలా నేను ఆలోచిస్తుంటే దాన్ని ఇంట్లోకి ఎలా తీసుకురావాలా నువ్వు ఆలోచిస్తున్నావా? నరికి పోగులేస్తా. అయినా నిన్ను కాదురా, దాన్ని ఊరు నుంచి పంపిస్తే గాని. మంగా చెప్పండి. వేడి వేడిగా ఒక పెసరట్టు. నాకు ఉప్మా పెసరట్టు, సారీ పెసరట్టు ఉప్మా. అయితే ఓకే. 2 1 2 నమస్కారం నమస్కారం నమస్కారం. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. ఏమిట్రా మీ సమస్య ఇప్పుడు చెప్పండి. మా అయ్యకు 17 గేదెలు ఉన్నాయ్యా. చస్తూ అందులో సగం మా పెద్దోడికి ఇచ్చి మిగిలిన సగం మా ఇద్దరు సమానంగా పంచుకోమన్నాడయ్యా. ఓ
అలాగా అయితే అలాగే తీసుకోండి. ఎలా తీసుకోవాలో తెలియటం లేదయ్యా. ఇందులో తెలిసేదేమందరా, పెద్దోడికి సగం అంటే 8.5 గేదెలు. మీ ఇద్దరు చెరో 4 గేదెలు తీసుకోండి. అయ్యా అరగేదులు పావు గేదెలు ఎలా పంచుకోమయ్యా? ఎలాగైట్రా, మీ అన్నకి 7 గేదెలు ఇచ్చి మీ ఇద్దరు చెరో 5 తీసుకోండి. అలా పంచుకుంటే అయ్యే మాటకు విలువ లేనట్టే కదయ్యా. ఓ అయితే ఓ పని చేయండి రా, ఒక గేదెని అమ్మేసి మిగతా చెరసగం పంచుకోండి. గేదెలు మా కులదైవాలయ్యా, మేము అమ్మం. మరి ఎలా పంచుకుంటారా? అది తెలియకే కదయ్యా మీ దగ్గరికి వచ్చాం. నేను పంచనా? ఏంటి, నువ్వు పంచుతావా? రా పంచు. చట్నీ వేసివ్వు. అలాగే పేపర్ వేయండి. వేస్తా. ఇదిగో ఈ 17 వీళ్ళ గేదెలు, ఇది నా గేదె, మొత్తం 18. వాళ్ళ నాన్న మాట ప్రకారం పెద్ద కొడుకెన్ని? అందులో సగం అంటే 9. అదెలా కుదురుతుంది? నీ గేదెను కలిపావుగా. ఇది నా గేదె. ఇప్పుడు ఎన్నున్నాయి? 8. ఇద్దరు చెరో 4 తీసుకుంటే సరే. విన్నారు కదరా, అలా పంచుకోండి. అలాగే పోండి. వస్తామయ్యా. ఓ రే సత్యపండు, అండి ఇక నుంచి అన్ని పంచాయతీలు ఇక్కడేరా. ఎందుకండి? మీరు తీర్పు చెప్పలేకపోతే మంగగారు చెప్తారనా? పిచ్చి యాదవా, మంగ చెబితే ఒకటి, నేను చెబితే ఒకట, ఇద్దరం ఒకటేరా. రండి. మంగ, ఫోన్ చేసిన వెంటనే ఒప్పుకుంటావని అనుకోలేదు తెలుసా? ఒప్పుకోకపోవడానికి ఇదేమైనా పెద్ద విషయమా? భోజనమేగా, రండి. భోజనం అంటుంది, భోజనం మాత్రమే పెట్టి పంపిస్తున్నా. ప్రెసిడెంట్ గారు. వస్తున్నా వస్తున్నా. ఇప్పటికీ తగలడు. భలే అరేంజ్ చేసావు. మీరేనట కదా డ్రామా సక్సెస్ అయినందుకు అందరికి భోజనం పెట్టమని చెప్పింది. దొంగ భలే దెబ్బ కొట్టావు. రండి కూర్చోండి, వడ్డిస్తాను. బాగా తింటున్నారా? అబే రుచి కూర్చోండి. చూస్తున్నాం అంతే. ప్రెసిడెంట్ గారు, పెట్టు వేడి వేడిగా. యాదవలని యాదవ మొత్తం దొబ్బెట్టారు కదరా. భలే పెట్టావు. ప్లాన్ అంతా నాశనం చేశారు కదరా యాదవ్ ఫేస్ వేసుకుని. అసలు మీకు విషం పెట్టి చంపాలరా. తెలివైన దాని అనుకుంటున్నావేమో, నిమ్మగడ్డ భానుమూర్తి. మరి చూసుకోకుండా చేస్తే ఇలాగే కాలుద్ది. నవ్వకరే ఎద్దవ్వా, పొల మారితే ప్రాణం పోగలదు. చూసొస్తాను. ఎవడై ఉంటాడు? రండి. మంగ ఇక నేను మొట్టమొదటిసారి ఇంటికి వస్తున్నాను కదా, పుట్టి చెట్టుతో రాకూడదని సైకిల్ తొక్కుని తాపేసిన బట్టి కాజలు పట్టుకుంటాను మంగ. సరే రండి. డాడీ యాదవ్ వచ్చాడు. రారా తిందు గాని, ఐటమ్స్ అన్ని అదిరిపోయాయి. మంగ చేస్తే ఎందుకు బాగవరా, అన్ని బ్రహ్మాండంగా ఉంటాయి. ఇదిగో మంగ, కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి, పద. కూర్చోండి. కూర్చో. నమస్కారం అండి ప్రెసిడెంట్ గారు. నువ్వు వడ్డించి బాగా తినండి. నీ మొహానికి నీకు కావాల్సి వచ్చిందా భోజనం? చాలు చాలు చాలు. వేసుకోండి, బాగుంటుంది. పందికొక్కులో మిక్కుతున్నారు. ఎక్కడికి చచ్చారు యాదవ్లు? మోషన్స్ పట్టి చేస్తారా? తినండి.
ఎలా ఉన్నాయి వంటలు? మ్మ్. బ్రహ్మాండం. నిన్ను చేసుకోబోయేవాడెవడో గాని గొప్ప అదృష్టవంతుడు మంగ. ఏం అదృష్టమో ఏంటో, నేనిక్కడ మీ ఊళ్ళో, కాబోయే మొగుడక్కడ జైల్లో. కాబోయే మొగడా ఉమ్, జైల్లో ఎందుకున్నాడు? మా ఊళ్ళో ఒకడు నన్నెప్పుడూ అదోలా చూస్తుండేవాడు. పోనీలే అని ఊరుకున్నాను. ఒకరోజు ఒంటరిగా ఉన్నప్పుడు ఏకంగా చెయ్యే వేశాడు. దాంతో మా బావకు చెప్పాను. వాడు అరటి తోటలో ఉంటే వెళ్ళి అడ్డంగా నరికేశాడు. తోటనా? కాదు, వాణ్ణి. అమ్మయ్య. కడుపు నిండిపోయింది. నాకు కూడా మాకు కూడా మాకు కూడా. ఓ, కడుపు నిండా పెట్టిందిరా. మంగా ఆ, మంగా ఇంతకు మీ బావ జైలు నుంచి ఎప్పుడు వస్తున్నాడు? త్వరలోనే. ఆ. ఎందుకడిగారు? అది జనరల్ నాలెడ్జ్ కోసం కదరా? వస్తా మంగా. మంగా. వస్తామాగా థ్యాంక్స్ అండి. ఆ, మీలాంటి మంచి వాళ్ళందరితో పరిచయం అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. వస్తా. మంచివాడు రా. జాగ్రత్త మంగా, బాయ్ జాగ్రత్త మంగా. చూసుకో.